పర్మిషన్ ఇస్తారు. వాటి పరిధులు దాటినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని పంపించేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అంశాలపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా, వారికి ఉన్నటువంటి అంశాలపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి విమర్శలు చేశారు. ఇప్పుడు ఓన్లీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని పొగడటం మాత్రమే ఎజెండాగా పెట్టుకున్నారు తప్ప మేము మన ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులేంటి, తద్వారా మనకు వచ్చినటువంటి నష్టం ఏంటి అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టే ఇప్పటికి కూడా వాళ్ళ అస్తిత్వానికే, వాళ్ళ మనుగడకే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి వచ్చింది. క్రేజ్ ఎందుకు పెరిగింది చెప్పండి? జగన్ గారికి క్రేజ్ పెరగడానికి ఒక కారణం చెప్పండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోవటానికి తల్లికి వందనం ఇస్తున్నందుకు క్రేజ్ పెరిగిద్దా? లేదా 200 మోహన్ రెడ్డి గారే చెప్పారు, 200 రూపాయలు ఉండేటువంటి పెన్షన్కి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1000 రూపాయలు చేశారు. అదే 1000 రూపాయలని చంద్రబాబు నాయుడు గారే 2000 చేశారు. 2000 చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తారని చెప్పి విడతల వారీగా చేసి 5 సంవత్సరాలు పట్టింది 3000 చేయడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4000 రూపాయల పెన్షన్ అందరికీ ఇస్తున్నటువంటి పరిస్థితి, ఒకేసారి ఇస్తున్నటువంటి పరిస్థితి. 4000కి సంవత్సరానికి 200, 300 పెంచడం కాదు, ఒకేసారి 4000 ఇస్తున్నటువంటి పరిస్థితి. స్త్రీలకి ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు. కొత్త ఉద్యోగ కల్పన చేస్తా ఉన్నారు. మీరు చూస్తే అనేకమైనటువంటి పరిశ్రమలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి క్యూ కడతా ఉన్నాయి. భారతదేశంలో 100% పెట్టుబడులు పెడితే దాంట్లో సుమారుగా 25% ఒక ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు వస్తా ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే మోహన్ రెడ్డి గారు వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నారు. ఏ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి అని మీరు అనుకుంటున్నారు? సార్, ఏ కంపెనీలు వచ్చినా చెప్తున్నా. ఆర్జిలార్ మెటల్ 1,35,000 కోట్లు, స్ట్రాటజీ సిస్టమ్ 1,430 కోట్లు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్లు, టేప్ 76 కోట్లు, ఫిలిప్స్ 3,798 కోట్లు, గ్రీన్ సోలార్ 2,000 కోట్లు, ఆశా గ్రీన్ 8,340 కోట్లు, పిపిసిఎల్ 96,362 కోట్లు, టీసీఎస్, ఆజాద్ మొబిలిటీ, బాలాజీ యాక్షన్ బిల్డ్, ఏఎం అమ్మోనియం, టాటా పవర్, క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ, రిలయన్స్ బయోగ్యాస్, కోరమండల్, ఇవన్నీ ఇంకా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. ఇట్లాగా అన్ని పరిశ్రమలు కొత్తవి వస్తూ ఉన్నాయి. మీరు ప్రపంచంలో ఎక్కడా పెట్టినటువంటి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇట్లా ఇప్పుడు సార్, సంక్షేమ పథకాలు అనేటువంటిది పేదలకి ఒక స్వాంతన మాత్రమే తప్ప అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ అంటే వారికి వారుగా స్వయం సమృద్ధిగా అవ్వటం అనేటువంటిదే ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమం. మీకు తెలుసు, చేపలు రోజు ఇవ్వటం కాదు, వాటిని పట్టుకొని చేసుకునేటువంటి సామెత మీకు తెలియంది కాదు. అట్లాగా ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేయాలా, వాళ్ళు స్వయంగా వారు సంపాదించుకొని నలుగురికి సహాయం చేసే విధంగా పేదలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి చేస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని పేదలు ఇంకా పేదలుగా చేశారు, యాచకులుగా చూశారు పేదల్ని తప్ప వారిని సొంతగా వారి కాళ్ళపైన వాళ్ళు నిలబెట్టినటువంటి కార్యక్రమం ఒక్కటూ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని క్రేజ్ పెరిగింది చెప్పండి? ఒక్క కార్యక్రమం చెప్పండి, ఏ కార్యక్రమం? ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు వాలంటీర్ల వల్లే మా ప్రభుత్వం పోయింది అని. మీ నాయకులు అనేక మంది చెప్తా ఉన్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ గురించి మళ్ళీ ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి అసెంబ్లీ అని చెప్తున్నారు. అసెంబ్లీ సార్, ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రభుత్వం ప్రతిపక్షం రెండూ కూడా పనిచేయాలా. వారు రాజ్యాంగ పరంగా చేయాల్సినటువంటి పనులు కూడా చేయకుండా కనీసం అసెంబ్లీకి రావడానికి ఏంటి వీళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి చెప్పండి? అంటే వీళ్ళకి భయమా? మీరు సింహం అంటారు, సింగిల్ అంటారు, పులివెందులు అంటారు, పులి అంటారు, ఇన్ని మరి సింహాలు పులులు మరి ఎందుకని ప్రజాస్వామ్యంగా ఉండేటువంటి అసెంబ్లీలోకి రావట్లేదు? గతంలో 11 సీట్లు, గతంలో 21 సీట్లు వచ్చిన, 22 సీట్లు వచ్చిన మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చూశారో అదే రకంగా మీరు కూడా చూస్తారేమో, రాలేదేమో. అదే ఇప్పుడు వాళ్ళు నికృష్టంగా అసెంబ్లీ వేదికగా పుట్టుకల గురించి, మహిళల గురించి, చంద్రబాబు నాయుడు భార్య గురించి అనేకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
మేము కూడా వాళ్ళలాగా మాట్లాడతాం అనే సరే సార్, భయం మీకు ఉందనేటువంటి- నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ. లక్షల కోట్లు అడగట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మాకు ఒక గౌరవమైన స్థానాన్ని కల్పించండి అంటున్నారు. మీరు కూడా మేము పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనకుండా మరి అదేదో ఆయన అడిగేదేదో ఇచ్చి ఆయన తీసుకొచ్చి లోపల కూర్చోబెడితే ఆయన ఏం చేయలేదో, అంతకుముందు ఏం తప్పులు చేశారో అవన్నీ మీరు ప్రశ్నించే అవకాశం ఉంటుంది కదా, ఎందుకు మీరు చేయట్లేదు? ప్రతిపక్ష హోదా లేదా ముఖ్యమంత్రి అనేటువంటిది ఎవరో యాచిచ్చుకుంటేనో లేదా బతిలాడితేనో లేదా కామాలితేనో లేదా ఏడిస్తేనో అలిగితేనో వచ్చేటువంటిది కాదు. ప్రజలు నిర్ణయించాలా. ప్రజలు వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి శక్తిని ఆ సీట్లను ఇస్తేనే వాళ్ళకు వస్తుంది. అదే విధంగా ప్రజలు ముఖ్యమంత్రిగా కూడా ప్రజలు ఇవ్వాల్సిందే తప్ప నేను కోరుకున్నానో ఏదో ఎవరో బతిలాడారనో ఇవ్వటం ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వాడే ప్రభు. అంతే తప్ప ప్రజలు ఎన్నుకోకుండా నేను బ్లాక్మెయిల్ చేస్తాను, మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటే అది చిన్నపిల్లాడికి చాక్లెట్ కోసం మారం చేసినట్టు ఉంటుంది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాపాడి ఒకసారి ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడతారంటే ఆశ్చర్యంగా ఉంది. గతంలో 5 సంవత్సరాల పాటు ప్రజలంటే తెలియకుండా ప్రజలకు దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి పాదయాత్ర గురించి చెప్తా ఉన్నారంటే అధికారం ఉన్నప్పుడేమో ప్రజలతో పని లేదు, ఓ 3-4 ఆయనకి సంబంధించినటువంటి సజ్జల గారో లేదా మిథున్ రెడ్డి గారో వై సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారితో రాష్ట్రం మొత్తాన్ని కూడా పవర్ సెంటర్స్ గా పెట్టి పరిపాలన చేసి ఇప్పుడు అధికారం పోయేసరికల్లా ప్రజలు గుర్తుకొచ్చారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో పాటే ఉన్నటువంటి నాయకత్వానికి ప్రజలు ఏ రోజైనా సరే పట్టం కడతారు తప్ప అధికారం ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అవకాశం ఇచ్చేటువంటి అవకాశమే లేదు. సంక్షేమం అంటే ఏంటండి? సంక్షేమం అంటే ఏంటి? రాష్ట్రం అభివృద్ధి చెంది రాష్ట్రంలో వచ్చేటువంటి వనరుల మొత్తాన్ని కూడా తిరిగి పేద ప్రజలకి అండగా ఉండేటువంటి కార్యక్రమం చేయాలా. అలా కాకుండా నేను ఏదో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే ఇచ్చి ఉన్నటువంటి, సార్ నిజంగా చెప్తే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా చూడండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అయితేనేమి ఎస్సీ కార్పొరేషన్ కి సంబంధించి అయితే నిర్వీర్యం చేశారు కదండి. 3 కార్పొరేషన్లు చేసి ₹1 అవ్వలేదు కదా. అటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ వీళ్ళు ఏం చేస్తారని వీళ్ళకి మళ్ళీ ప్రజలు అధికారం ఇస్తారు. ఒక కారణం చెప్పాలి కదా. రప్ప కోసం అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, బీజేపీ వాళ్ళని రప్ప కోస్తాము, నరుకుతాము, కాబట్టి మాకు అధికారం ఏంటి అంటున్నారు. అది ప్రజలు తెలుసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బ్లడ్ షెడ్ చేస్తా అన్నారు కాబట్టి వాళ్ళకి అధికారం ఇవ్వాలా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. రైట్. విజయ కిరణ్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే విజయ కిరణ్ గారికి, మోహన్ రెడ్డి గారికి, ఏఎన్ఎన్ వీక్షకులకి నమస్కారం. కృష్ణవేణి గారు, కూటమి ప్రభుత్వం యొక్క పనితీరును మీరు ఎలా చూస్తారు? అదేవిధంగా ప్రస్తుతం వైసీపీ అనేక ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా అభివృద్ధి అనే పదాన్ని మర్చిపోయి సంక్షేమ ఫలాలు ఇస్తానన్న హామీని సూపర్ 6 కూడా మీరు కంప్లీట్ చేయని పరిస్థితి. వాస్తవంగా కూడా మీరు కంప్లీట్ చేయాలి, ఇంకా కంప్లీట్ చేయలేదు. అంటే దానికంటూ ఒక టైం ఏమైనా పెట్టుకుంటారా, లేదంటే మీరు కూడా గత వైసీపీ ప్రభుత్వం లాగా చివరి వరకు కొన్ని కొనసాగించే ఆలోచన మీకు ఏమైనా ఉందా? నెంబర్ 1. ఇంకొకటి,